గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనకి హెచ్ఎల్బి పద్ధతిలో చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మీరు 50% డేటా సేకరించే ఉంటారనుకుంటున్నాం. అయినప్పటికీ ఎక్కడో తేడా కొడుతుందా సీను అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. పాఠశాల వచ్చినట్లయితే అది సంస్థాగత కుటుంబం అవుతుందా, అలాగే సూపర్వైజర్ పంపించినటువంటి రిమార్క్స్ రాసిన తర్వాత పంపించినటువంటి డేటా మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ రాంగ్ ఎంట్రీస్ ఏమైనా వేసినట్లయితే ఆ రాంగ్ ఎంట్రీస్ని డిలీట్ చేయాలా లేకపోతే ఎడిట్ చేయాలా, ఆ ఆప్షన్ అనేది దీనిలో ఉంటుంది. మనం చేస్తూ ఉన్నప్పుడు సింక్రనైజ్ క్రాష్ అని వచ్చినట్లయితే అలాంటి సందర్భంలో వాటిని ఎలా రెక్టిఫై చేయాలి. ఇప్పటికీ కూడా చాలామందికి భవనానికి సీరియల్ నెంబర్కి తేడా తెలియదు. సీరియల్ నెంబర్ని భవనంగా భావించి బిల్డింగ్ నెంబరు అని చెప్తున్నారు. సో కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా రెక్టిఫై చేయడానికి ఈ వీడియో అనేది మనకి ఉపయోగపడుతుంది. ముందుగా టెక్నికల్గా వచ్చేటటువంటి ఇష్యూస్ చూద్దాం. మనం డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎడిట్ ఆప్షను, లేకపోతే డేటా సింక్రనైజ్ చేయండి, సింక్రనైజ్ చేసినటువంటి సమాచారం చూడటం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూసిన వెంటనే సరిగా పనిచేయకపోవచ్చు. ఇది ముఖ్యంగా ఎందువల్ల జరుగుతుందంటే మన ఫోను చాలా రోజులైన తర్వాత ర్యామ్ అనేది ఫాస్ట్గా పనిచేయకపోయినట్లయితే ఇలాంటి సమస్య అనేది మనకి ఎక్కువ ఎదురవుతూ ఉంటుంది. సో అందుకని ఏం చేయాలంటే మనకి ఆ ఫోన్లో ఉన్నటువంటి పాత ఇన్స్టాల్ ఉపయోగించకుండా ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ఇన్స్టాల్ చేయటము, లేదా పెద్ద పెద్ద స్టోరేజ్ కలిగినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా డిలీట్ చేసుకున్నట్లయితే ఈ 1 మంత్ మన డేటా సేకరణ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఫాస్ట్గా చేసేటటువంటి అవకాశం ఉండేది. సింక్రనైజ్ డేటా క్రాష్డ్ అనే ఒక మన మెనూ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఒక్కొక్కసారి ఒక పూట ఒక రోజు కూడా అలాగే ఉండిపోతుంది. అటువంటి సందర్భంలో మనం నెక్స్ట్ ఏ వర్క్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మన డిస్ప్లే ఏదైతే మెనూ ఓపెన్ అవుతుందో దానిపైన టాప్ కార్నర్లో రైట్ సైడ్ రీఫ్రెష్ అనే బటన్ ఉంటుంది. ఆ రీఫ్రెష్ బటన్ని మనం ట్యాప్ చేయడం ద్వారా ఏదైతే మనకు కష్టంగా ఉందో అవన్నీ కూడా రీఫ్రెష్ అయిపోయి మనకి యాస్టీజ్గా డేటా యూజ్ చేయడానికి లేదా డేటా ఎంట్రీ చేయడానికి అవకాశం అనేది కల్పిస్తుంది అన్నమాట. సార్ నేను డేటా కలెక్ట్ చేశాను, ఇప్పటివరకు సుమారుగా 10-15 రిలీజ్ చేశాను, కానీ సింక్రనైజ్ చేయకుండా లాగౌట్ అయిపోయాను. మళ్ళీ రిలీజ్ చేయాలా, ఉంటే ఆ డేటా అలాగే ఉంటుందా, లేకపోతే డేటా ఏమైనా ఎరేజ్ అయిపోతుందా అనేది డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం లాగౌట్ అయిపోతామో అయినప్పటికీ కూడా మన డేటాలో ఎటువంటి మార్పు అయితే ఉండదు. మనం చేసినటువంటి ఆ యాప్లోనే స్టోర్ అయి ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైతే అన్ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మాత్రమే డేటా అనేది మొత్తం డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సార్ నేను డేటా ఎంట్రీ చేసిన తర్వాత సూపర్వైజర్ చెక్ చేసి రిమార్క్ రాసి నాకు మళ్ళీ తిరిగి పంపించడం అయితే జరిగింది. కానీ అది ఏ టైల్లో ఉంటుంది, ఎలా తెలుస్తుంది అనేది నాకు ఇప్పటికీ డౌట్గా ఉంది. అంటే ఏం చేయాలంటే అలాంటి సందర్భంలో ఎప్పుడైతే సూపర్వైజరు హెచ్ఎల్బి నెంబర్తో కలిపి మనం ఏదైతే పంక్తి నెంబరు లేదా సీరియల్ నెంబర్తో రాంగ్గా రాసామో దాన్ని రిటర్న్ చేస్తారు. ఆ రిటర్న్ చేసినటువంటి విషయం మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది, అంటే టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది. సో మీరు ఒక్కొక్కసారి ఏం చేయాలంటే టెక్స్ట్ మెసేజ్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకోవడం ద్వారా సూపర్వైజర్ ద్వారా మీకు ఏమైనా రిమార్క్స్ వచ్చాయనే విషయం మనకు అక్కడ బాగా తెలుస్తుంది అన్నమాట. సార్ నేను ఇంటికి డేటా ఎంట్రీ చేశాను, అయితే అందులో కొంత రాంగ్ వచ్చిందని దాన్ని డిలీట్ చేశాను. మరి ఆ డిలీట్ చేసినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి పొందొచ్చా అంటే ఇటువంటి సందర్భంలో ఆ సీరియల్ నెంబర్ని మళ్ళీ తిరిగి పొందలేము. మీరు చేసినటువంటి మొత్తం హెచ్ఎల్బి పరిధిలో ఆ సీరియల్ నెంబర్ మళ్ళీ కనిపించదు. సో కాబట్టి డిలీట్ ఆప్షన్ కాకుండా మీరు వీలైనంత వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించి తిరిగి ఆ ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. బిల్డింగ్ నెంబర్ రాంగ్గా రాశాను, దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉందా అంటే ఒకసారి బిల్డింగ్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే బిల్డింగ్ నెంబర్ని ఎడిట్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ కేటాయించినటువంటి డోర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్నే మనం బిల్డింగ్ నెంబర్గా నమోదు చేయాలి. లేని పక్షంలో కొత్త ఇల్లు వచ్చినట్లయితే వాటికి సీరియల్ నెంబర్తో మన సీరియల్ కొనసాగిస్తూ నెంబర్ని కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. దీనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. ఒక కుటుంబం యొక్క వివరాలు తప్పుగా నమోదు చేయబడ్డాయి, లేకపోతే సగం నింపబడి ఉన్నాయి, లేకపోతే లాక్ చేస్తుంది, ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ డేటాని ఎంట్రీ చేయడానికి మనం ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలంటే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటేది మనం అప్డేట్ చేయండి, రెండో కండిషన్ వచ్చేసరికి సింక్రనైజ్ డేటాను మరలా ఎడిట్ చేయండి. సో మొదటి ఏ సందర్భంలో ఉపయోగిస్తాము, రెండోది ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే మొదటిది మనం ఎంట్రీ చేసిన తర్వాత ఏదైనా డేటాని సింక్రనైజ్ చేయకుండా ఉన్నంత వరకు మన చేతిలో అప్డేట్ చేయాలనుకుంటే లేదా ఎడిట్ చేయాలనుకుంటే అప్డేషన్ డేటా అనేటువంటి సెకండ్ టైంలో వాడుకోవాలి. అలా కాకుండా మనం ఆల్రెడీ డేటా ఎంటర్ చేసిన తర్వాత
సింక్రనైజ్ ఆప్షన్ ఉపయోగిస్తాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అంతా కూడా సూపర్వైజర్కి, పైన ఉన్నటువంటి ఆఫీసర్కి వెళ్ళిపోతుంది. అటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే అప్పుడు సింక్రనైజ్ చేయండి. సింక్రనైజ్ చేయబడినటువంటి డేటా ఎడిట్ చేయబడింది అనే ఆప్షన్ కనిపిస్తుంది థర్డ్ టైల్లో. దాని మీద క్లిక్ చేసి ఆ సీరియల్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ని క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ ఉపయోగించి మళ్ళీ తిరిగి మన డేటా అంతా కూడా సమీకరించుకోవచ్చు. డేటాను డిలీట్ చేయవచ్చా? సో డేటాని ఎప్పుడు డిలీట్ చేయాలంటే మనకి సెన్సస్ వారు చెప్పినటువంటి ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఏ ఇంటిని డబుల్ ఎంట్రీ చేయకూడదు, అదే విధంగా ఏది కూడా విడిచిపెట్టకూడదు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి భవనాన్ని మనం లెక్కించాలి. కాబట్టి పొరపాటున ఏదైనా ఒక కుటుంబానికి సంబంధించిన సమాచారము మనం రెండోసారి ఎంట్రీ చేయవలసి వస్తే అటువంటి సందర్భంలో మొదటి డేటా తప్పులు ఉన్నట్లయితే వాటిని డిలీట్ చేసుకోవచ్చు. ఈ డిలీట్ ఆప్షన్ ముఖ్యంగా అప్డేషన్ చేయండి అనేటువంటి రెండో టైల్లో ఉంటుంది. అక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆ డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు అప్పటికే సింక్రనైజ్ చేస్తున్నారు, అటువంటి సందర్భంలో ఏం చేయాలి? అప్పుడు సింక్రనైజ్డ్ డేటాని ఎడిట్ చేయండి అని థర్డ్ టైల్ కనిపిస్తుంది. అందులో హౌస్ లాక్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ ఇంటికి సంబంధించిన సమాచారం మరలా మనం నమోదు చేసే పని లేదు. నెక్స్ట్ డేటా ఎంట్రీస్లో వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? ముఖ్యంగా సీరియల్ నెంబరు. సార్ సీరియల్ నెంబరు మనం ఆటోమేటిక్గా వస్తుందా లేకపోతే వేసుకోవాలనే డౌట్ ఇప్పటికీ చాలామందికి ఉంది. ఆటో ఫిల్ అనమాట ఈ ఆప్షన్ అనేది. సో మనం ఎప్పుడైతే ప్రతి ఇంటికి సంబంధించినటువంటి డేటా ఎంటర్ చేయడానికి ఫస్ట్ టైల్ని వాడతామో, అంటే ఇంట్లో జాబితా నమోదు చేయండి అనే ఆప్షన్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అటువంటి ప్రతి సందర్భంలో ఒక కొత్త నెంబర్ ఆటోమేటిక్గా మనకి జనరేట్ అయిపోతుంది. కాబట్టి సీరియల్ నెంబర్ని మనం వేసుకొని అవసరం లేదు. ఇది బిల్డింగ్ నెంబర్కి సమానం కాదు. సెకండ్ క్వశ్చన్ బిల్డింగ్ నెంబర్గా మనం మున్సిపాలిటీ వాళ్ళకి కేటాయించినటువంటి డోర్ నెంబరు లేదా గ్రామ పంచాయతీ వాళ్ళకి కేటాయించినటువంటి డోర్ నెంబర్ వేసుకోవాలని ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. సో ఇది ఒక బౌండరీ ఆధారంగా చేసుకొని ఆ బౌండరీ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్ యొక్క నెంబర్ని మనం వేసుకోవడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, దీనిలో గృహం యొక్క సంఖ్య. ఇది కూడా ఆటో జనరేటెడే. అయితే మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ బిల్డింగ్ వేసాం కదా, మళ్ళీ గృహం ఏంటి, బిల్డింగే గృహం అవుతుంది కదా అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. బిల్డింగే గృహం కానీ కొన్ని సందర్భంలో ఇండిపెండెంట్ హౌస్లో ఒకే ఇంటికి ఒకే గృహం ఉంటుంది. కానీ ఒక ఇంట్లో 2 పోర్షన్లు ఉండొచ్చు, అపార్ట్మెంట్లో 10 లేదా 20 పోర్షన్లు ఉండొచ్చు. అంటే ఆ బౌండరీ పరిధిలో ఉన్నదంతా బిల్డింగ్ ఒకటిగా తీసుకుంటాము. అక్కడ డోర్ నెంబర్ అనేది రిపీట్గా వేస్తాము. అందులో ఉన్నటువంటి ప్రతి ఇంటిని నమోదు చేసేటప్పుడు ఒక గృహంగా తీసుకొని న్యూ అనే ఆప్షన్నే ఉపయోగించుకుంటాం. మనకి చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి క్వశ్చన్ ఏంటంటే 7 దాంట్లో నివాసం మరియు ఇతరము 3 నుంచి 9 వరకు లేదా 0 వరకు మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. 1 మరియు 2 ఏం చెప్తుందంటే నివాసము మరియు నివాసం కలిగి ఉన్నటువంటి ఇతర ఉపయోగాల గురించి చెప్పినట్లయితే 3 నుంచి 9 వరకు అటువంటి నివాసాలు ఏవీ లేవు, ఇతర ఉపయోగాల కోసం ఉపయోగిస్తున్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇక 0 అనేది ఖాళీగా ఉంది, అంటే శిథిలావస్థలో ఉండొచ్చు, లేదా రెంట్కి ఎవరైనా దిగే సందర్భంలో కావచ్చు, లేదా ఎటువంటి ఉపయోగం లేకుండా ఖాళీగా ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో 0 ఆప్షన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ 1 అనే ఆప్షన్ మనం ఇప్పుడు ఉపయోగించాలంటే కేవలం నివాసం మాత్రమే ఒక కుటుంబం ఉన్నట్లయితే 1 ఆప్షన్గా ఉపయోగించుకోవాలి. మరి 2 ఆప్షన్ ఎప్పుడు ఉపయోగించుకోవాలి? 1 గృహంగా ఉంటూ ముందేమోని షాపు, వెనకాతలేమోని దానికి సంబంధించినటువంటి కుటుంబం ఉండొచ్చు. అటువంటి సందర్భంలో 2 ఆప్షన్గా ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కిరాణా షాపు, వెనకాతల నివాసము, ఈ రెంటికి ఒకే ప్రవేశ ద్వారం అయి ఉండాలి. అదేవిధంగా ముందేమోని బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు, వెనకాతల వాళ్ళ కుటుంబం నివసిస్తూ ఉంటారు. ముందేమోని ఒక షాప్ ఉంటుంది, వెనకాతల వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఒకే ఉమ్మడి ప్రవేశ ద్వారం ఉండి ముందు దుకాణం ఉండి వెనకాతల వేరే ఉపయోగం ఉన్నట్లయితే, ఆ కుటుంబం ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో 2 ఆప్షన్గా ఉపయోగించాలి. ఇదే సందర్భంలో ఎదురయ్యేటటువంటి మరో క్వశ్చన్ ఏంటంటే సంస్థాగత కుటుంబం అంటే ఒకరితో ఒకరు సంబంధం లేకుండా కొంతమంది ఒకే చోట నివసిస్తూ ఉమ్మడి వంటను అది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఉదాహరణకు మనకి హాస్టల్ కావచ్చు, లేకపోతే జైలు కావచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు, లేకపోతే ఓల్డేజ్ హోమ్లు కావచ్చు. ఇవన్నీ కూడా ఒకరికి సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర మనం భోజనాన్ని షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని సంస్థాగత కుటుంబాలు అంటారు. మరి పాఠశాల అనేది సంస్థాగత కుటుంబం అవుతుందా? పాఠశాల అనేది దీన్ని 4వ దానిలో ఎంపిక చేసుకోవాలి, ఆప్షన్ 4గా ఎంపిక చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వంట షేరింగ్ అనేది ఉండదు. ఒకవేళ మధ్యాహ్నం భోజన పథకం వర్తించినప్పటికీ పూర్తి స్థాయిలో అంటే నివాసం ఉంటూ
భోజనం షేర్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం కాబట్టి పాఠశాలను సంస్థాగత కుటుంబంగా మనం ఇటువంటి పరిస్థితుల్లో నమోదు చేయకూడదు. ఆప్షన్ 4 మాత్రమే ఎంచుకోవాలి. ఒకవేళ దుకాణం ఇల్లు సపరేట్గా ఉన్నాయి, అప్పుడు 2 ఉపయోగించవచ్చా అంటే దుకాణానికి ఇంటికి ఉమ్మడి ప్రవేశ ద్వారం లేకపోతే ఇల్లుని వేరే గృహంగాను అలాగే దుకాణాన్ని వేరే గృహంగాను మనం నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం వెళ్ళే సందర్భంలో పశువుల పాకలు వస్తాయి, చాలా కనిపిస్తాయి. మరి ఈ పశువుల పాకలన్నీ కూడా మనం నమోదు చేయాలంటే తప్పనిసరిగా ఈ పశువుల పాకలన్నీ కోడ్ నెంబర్ 9లో నమోదు చేయాలి. అలా కాకుండా పంప్ సెట్ వచ్చింది, అది కూడా మనం 9లోనే యాడ్ చేయాలి. ఒక మిల్ వచ్చింది అనుకోండి, అంటే ఆయిల్ మిల్ కావచ్చు, రైస్ మిల్ కావచ్చు, ఇది కోడ్ నెంబర్ 7 ఎంటర్ చేయాలి. ఒకవేళ పెట్రోల్ బంక్ వచ్చింది అనుకోండి, లేదా కమ్యూనిటీ హాల్ వచ్చింది అనుకోండి, గోడౌన్ వచ్చింది అనుకోండి, వీటన్నిటిని కూడా మనం 9లో ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది.